హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు కాలీఫ్లవర్ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి సరిపడగా ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో కూడా వేయించేస్తున్నానండి. ఈ విధంగా వేగిన తర్వాత కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గిస్తున్నానండి. ఈ విధంగా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడగా సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా కలిపేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించానండి. 5 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఇదైతే ఆప్షన్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే కొంచెం వేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి అయితే ఉడికించానండి. ఈ విధంగా ఉడికిన తర్వాత టమాటో కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలో కాలీఫ్లవర్ కర్రీ సూపర్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.